ఆటో కార్మికుల ఐక్యత ఆటో జోర్సే జై ఆటో. మరొకసారి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అదేవిధంగా మళ్ళీ పట్టణ కమిటీలోకి అదేవిధంగా జిల్లా కమిటీలోకి రాబోయే వారందరికీ కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మరి ఆటో యూనియన్ ముఖ్య ఉద్దేశం జిల్లాలో కావచ్చు పట్టణంలో కావచ్చు మరి దాదాపుగా ఉన్న ఆటోలన్నిటికీ సమస్యలు వారందరూ కూడా మరి ఎక్కడితే కానీ డొక్కడనే సందర్భాలు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని కూడా పరిష్కరించాలని పరిస్థితులు ఉన్నందున నూతనంగా కమిటీ ఎన్నుకుంటే మాకు కూడా పెద్దనలాగా ఉంటారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఒక అధ్యక్షుడు ఎన్నుకుందని చెప్పేసి గత నెల నుండి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా పట్టణ కమిటీని పూర్తి న్యాయబద్ధంగా ఏదైతే ఎలక్షన్తో మనం ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ 2-3 అడ్డాల వారు సరే వారికి వెనక నుంచి ఎవరు చెప్పినా అని మేము ముందు చెప్తున్నాం. రాజకీయం అనేది మీ ఆటో యూనియన్ వాళ్ళకి అవసరం లేదు. మీకేం అవసరం ఉంటే రాజకీయంగా మేము చేస్తాం, అది కరెక్ట్ తప్ప రాజకీయం అనేది ఆటో నడిపే వాళ్ళకి అవసరం లేదు. దానివల్ల మిగతా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి పదే చెప్పినా కూడా ఒక 2-3 వినలేదు. సరే పక్క పెట్టిన వాళ్ళు కూడా ఈ అన్న ఇట్లా మాత్రం అయితలేదు, మీరు ముందు పడండి, ఇక ఇట్లా జిల్లా అధ్యక్షులు అనౌన్స్మెంట్ చేసుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పేసి చెప్పడం ద్వారా మరి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మరి సమస్యల పరిష్కారం దిశగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా మీద నమ్మకం ఉంది. నాకు కూడా పెద్దలు గౌరవ మంచాల యొక్క శాసనసభ్యులు వారి అండతోని వారి సూచనలతోని మీకు కావాల్సినటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీకున్నటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటిని పరిష్కరించే దిశగా నేను ముందడుగు వేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఆటో డ్రైవర్లకు ఆటోకు సంబంధించి ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే పొల్యూషన్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఈ ప్రధాన సమస్యలు ఉంటాయి. చాలా మందికి ఆటో కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, వేరే వాళ్ళ ఆటోలు నడుపుతారు. చాలా మందికి ఆ విధంగా కూడా కొన్ని మనం ఇన్సూరెన్స్ ఇచ్చే సమయంలో మనకు ఆ ఇబ్బందులు కూడా మనకు తెలియడం జరిగింది. ఏదైతే పెద్దలు ప్రేమసారావు గారు మరి గెలిచిన తర్వాత వెంటనే ఆటో యూనియన్ గురించి ఆలోచించి మీకు మరి రోజు 300-400 రూపాయలు వస్తాయి, మరి వాటి ద్వారా మరి వేల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోలేరు అని చెప్పేసి పెద్ద మనసుతో ఆలోచించి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపుగా 8,000 విలువగల ఇన్సూరెన్స్ను 1,500 మందికి దాదాపు అప్లై చేసుకుంటే ఇప్పటికీ 600 మందికి వరకు ఇన్సూరెన్స్ అవ్వడం జరిగింది. అవునా కదా? వచ్చినాయి, చాలా మందిగా తీసుకోలేదు కొంతమంది అని ఇక్కడ ఉన్నాయి. ఇంకా వచ్చేది తీసుకోండి. ఇంకా రాని వాళ్ళ సమస్యలు ఏంటంటే డ్రైవర్ ఒకరు, ఆటో ఓనర్ ఒకరు, ఆధార్ కార్డు ఒకరిది, ఆటో ఆర్సీ ఒకరిది. ఈ విధమైన సమస్యలు ఉండడం వల్ల చాలా మందికి రాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మాకు అదే చెప్పడం జరిగింది. చాలా మంది మనకు కావాల్సినటువంటి పేపర్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మందికి అలా చెప్పడం జరిగింది. పదే చంద్రబాబు కావచ్చు, వీళ్ళు ఎప్పటికీ మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. దానికి మేము కూడా చెప్తూనే ఉన్నాం, ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోమని చెప్పేసి. ఇన్సూరెన్స్ సమస్య మరి మనకు చాలా వరకు తీర్చినటువంటి పెద్దలు ప్రేమసారావు గారికి ఇప్పుడు మనందరం కలిసి పాలాభిషేకం కూడా ఈ కార్యక్రమం అంతా చేసుకుంటాం. అది కూడా ఒక ముఖ్య అంశం కాబట్టి. ఇంకొకటి రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీకి మరి బస్సు ఆడమని చెప్పారు, దయచేసి మనకు ఫ్రీ బస్సు ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అవునా కదా? అందరికి తెలుసు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామని అందరికి తెలిసి కూడా దాని సమస్య మాకు ఉత్పన్నం కాదని చెప్పేసి చాలా మంది నమ్మిర్రు. వాస్తవం కూడా జరుగుతుంది. కానీ కొన్ని హైదరాబాద్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన కొన్ని సంఘాలు మరి ఆటో యూనియన్ వాళ్ళను కొంచెం మరి ముందు పెట్టుకొని కొన్ని చిన్న కార్యక్రమాలు ఈ మధ్య చేస్తున్నారు. అవునా కదా? సో ఇక్కడ నుంచి చాలా మంది సపోర్ట్ చేయలేదు. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని పెద్ద ప్రేమసారావు మరి 8,000 రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజులలో గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో
ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి అన్నారు. అది కూడా ఖచ్చితంగా మనకు ఇప్పుడున్నటువంటి ఈ ఆటో యూనియన్కు సంబంధించినటువంటి ఈ యూనియన్కు ఎవరైతే సభ్యత్వం ఉంటారో, ఎవరికైతే కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దలు గారి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని మరి మీకు వచ్చే విధంగానే ముందు పడతా అని చెప్పేసి కూడా వారి పెద్దలు ప్రిన్సిపల్ ఎప్పటికప్పుడు చెప్తానని చెప్పేసి అది కూడా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా మటుకు తగ్గే ఉంటాయి. ఎందుకంటే మాకు డివైడర్లు కూడా ఎక్కడ పడితే డివైడర్లు అయిపోయినాయి కాబట్టి ట్రాఫిక్ ఇంతకుముందు ఎక్కడ చిరసంత ఉన్నా అటు ఇటు పోయేది, ఇబ్బందులు అయినాయి. దానికి సమస్యలు లేకుండా కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా డివైడర్లు అక్కడికి ఇక్కడ కాబట్టి అది కూడా పెద్ద సమస్య లేకుండా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు ఉంటే అది మనం ఇంటర్నల్గా చర్చించుకొని దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా కొత్త అడ్డాలు అనేటివి మాకు ఖచ్చితంగా అవసరం. ఆ అవసరమైన అడ్డాలు ఎక్కడెక్కడ అవసరం మీరు ప్రతిపాదించిన చోట అడ్డాలు ఏర్పడడానికి కూడా పోలీస్ ట్రాఫిక్ వారితో కావచ్చు, ప్రేమసారావు గారితో కావచ్చు, ఇటు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ మన ముందున్నారు కాబట్టి వారితోని మరి కమిషనర్ గారితో అందరితో మాట్లాడి మనం అడ్డాలు కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి. అంతేకాకుండా ఫైనాన్స్ ఇష్యూస్, ఆటో కొనడానికి ఫైనాన్స్ పెడతాం. ఆ ఫైనాన్స్ వాళ్ళు మరి సరే ఒక నెల కట్టకపోతే ఇబ్బంది పెట్టడము, అధిక వడ్డీలు వేయడము అవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఆ సమస్యను కూడా మనం ముందుండి ఆ ఫైనాన్స్ ఓనర్లతో కావచ్చు వాళ్ళతో కూడా మనం చర్చించడానికి కూడా మనం ముందు పడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఇది అయిపోతుందో మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ నెంబర్ స్టిక్కర్స్ అంటే ఏదైనా ఆటోకు సంబంధించి ఏదైతే ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే నెంబర్ లేకుండా ఏదైనా తప్పేం జరగవచ్చు. టాప్ నెంబర్ స్టిక్కర్ ఉంటే మనకు తొందరగా మనకు ఐడెంటిఫై అయింది కాబట్టి ఖచ్చితంగా అది కూడా వేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి కూడా మనం ముందు పడాల్సిన కోరుకుందాం. అంతేకాకుండా వితౌట్ స్టడీ డ్రైవింగ్ లైసెన్స్, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్కి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా 10th ఇంటరా చదివిన వాళ్ళకే డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి దాని గురించి అది మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అది గవర్నమెంట్ సంబంధించి ఇష్యూ ఉంటుంది కాబట్టి అది ప్రేమసారావు సార్తో మాట్లాడి ఇస్తారు కదా. మరి ఎందుకు చెప్పాలి ఓకే చాలా తెలియదా. సో ఆధార్ కార్డుతో ఇస్తారు కాబట్టి అది కూడా సమస్య తీర్చినట్టు. ఐడి కార్డ్స్ కూడా మనం చెప్పుకున్నట్టు ఐడి కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఉంటే మనకు ఈ గవర్నమెంట్ పథకాలు కావచ్చు, మనము సాధారణ నుంచి ఇచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు, మన ఆరోగ్య మధ్యం కాబట్టి అది కూడా అందరు తీసుకోవాల్సింది కాకూడదు. ఇంకోటి మనకు ముఖ్యమైన విషయం ఒకటి నాన్ లోకల్ సమస్య వస్తుంది. అది అడ్డల వారు గుర్తించి మీ ఎక్కడైతే అడ్డలు ఉన్నాయో వాళ్ళు మన మెయిన్గా వచ్చేది బస్ స్టాండ్ దగ్గరికి వస్తాయి. వచ్చేది నాన్ లోకల్ బస్ స్టాండ్ మెయిన్ అడ్డలకు, ఎందుకంటే ఈ డ్రాపింగ్ వస్తారు ఇక్కడి నుంచి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు ఎక్కడెక్కడ మనం ఫస్ట్ ప్లేసులు సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి నాన్ లోకల్ అడ్డాలు అవి కొంచెం మనం చూసుకొని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కరించుకుందాం. ఇంకో ప్రధానమైన సమస్య అవసరం, ఎందుకంటే మనకు ఒక ప్లేస్ లేదు. ఇవాళ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మనం నన్ను ఎన్నుకున్నారు కాబట్టి సమావేశం పెట్టినాం. రేపు పొద్దునకి ఎక్కడైనా సమస్య అంటే ఏ సమస్య విషయమైనా మనం ఆటో యూనియన్ సంబంధించి ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్లేస్ కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్ లేదు కాబట్టి ఆ ప్రధాన సమస్య అది మరి పెద్దలు ప్రేమసారావు చేతిలో ఉంది కాబట్టి ఒక మంచి స్థలాన్ని 2 గుంటల 3 గుంటల సాగుని అడిగి తీసుకుని ఈ 5 సంవత్సరాల కాలం లోపలనే పూర్తి చేసుకుందాం. దానికి కూడా మనము అందరం కలిసి కమిటీ సభ్యులు అందరం కలిసి మరొకసారి సార్ని అడిగి ఎక్కడ ప్లేస్ తీసుకుందాం, ఎక్కడ సెట్ చేసుకుందాం, వచ్చే మళ్ళీ ఒక ఫండ్లో మనం తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఈ సమస్యలతో పాటు ఆటో సమస్యలతో పాటు మీకు ఎవరైతే మన పెద్ద ప్రేమసారావు మొన్న కూడా చెప్పారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్లో ఆటో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఇందిరామైలు కావచ్చు, లేకపోతే సరే ముందు ప్లేస్ ఇస్తే ప్లేస్ కావచ్చు, మీకు ప్లేస్ ఉంటే ఇందిరామైలు కట్టించడం కావచ్చు, ముందు వరుసలో యూనియన్ వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమున్నా కూడా అన్ని ముందు వరుసలో మీకు అంత విధంగా ఒక కమిటీ చేసుకుంటాం. ఐడి కార్డు ఉంటాయి కాబట్టి మనందరం మీ వార్డులలో కౌన్సిలర్లు ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఒక కమిటీ ఉంటుంది.
ఆ కమిటీ ఇక్కడ టౌన్లో కావచ్చు, ఇక్కడ ఈ గ్రామాలలో ఎక్కడున్నా కూడా మీకు ముందు వరుసలో రావాలంటే జెన్యూన్గా ఉండే వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది. జెన్యూన్గా అంటే ఎవరికి జాగ లేదో వాళ్ళకి జాగ వస్తుంది, ఎవరికి ఆ ప్లేస్ ఉన్న ఆ ప్లేస్ ఇల్లు కట్టేకంటే వాళ్ళకి వస్తుంది. అంతేగాని ఒక ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలంటే మాత్రం అది రాదు, అది గమనించాలి. అట్లా ఇప్పించే వాళ్ళకు కూడా మరి వాళ్ళు శిక్ష అవుతారు కాబట్టి ఇంకోటి ఎవరికి మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఇల్లు ఇప్పిస్తాను, పథకం ఇప్పిస్తాను, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండి మాకు ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అండి, ఇల్లు ఇస్తా అని చెప్పి ఇక ఫలానా కౌన్సిలర్ చెప్పిండు, డబ్బులు ఇప్పిస్తే ఇస్తా అని చెప్పేసి ఫలానా మరి సర్పంచ్ చెప్పిండు, ఎప్పుడు చెప్పిండని మీకు ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే కూడదని చెప్తా ఉంది. ఈ విధంగా అన్ని సమస్యలు ప్రభుత్వం సంబంధించిన పథకాలు మన యూనియన్కు మనంలో ఇప్పుడు యూనియన్లో ఎవరైతే సభ్యులలో వాళ్ళందరూ కూడా అందించే విషయంలో నేను ముందుండి సార్తోని అన్ని విషయాలు చెప్పుకుంటూ మరి అవన్నీ తీర్చుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చింది ఇప్పుడు ఈ కిరీటం అనేది నేను ముళ్ళు కిరీటం భావిస్తున్నా. ఎందుకంటే సమస్యలు బాగుంటాయి, అవన్నీ కూడా ఏ విధంగా నా కూతురు కాదు. సరే ముందు ఒక వ్యక్తి కావాలి కాబట్టి నన్ను ఎన్నుకున్నారు. నా వెనకాల పెద్దల పార్టీ వాళ్ళు మా సత్యనారాయణ గారు, అదేవిధంగా నా చైర్మన్ గారు, నా కౌన్సిలర్లు, నా పార్టీ నాయకులు అందరూ కూడా నాకు కూడా సపోర్ట్ చేస్తారు. అందుకే వాళ్ళకు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరి సూచనలు తీసుకొని నేను ముందుకెళ్తా. దీంట్లో అందరం కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున చిన్న అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సదా మీ సేవలో నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ దానికి అవకాశం మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను.